హాయ్, ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అదే జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి ఆలయం. ఈ క్షేత్రం పెన్నా నది తీరంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని మొదట యజ్ఞవాటిక అని పిలిచేవారు. మహర్షి కశ్యప ప్రజాపతి ఇక్కడ మహా అగ్ని యాగాన్ని నిర్వహించారు. ఆ యాగం పూర్తయిన తర్వాత వివిధ అగ్నిగుండాల నుంచి దేవతలు ఆవిర్భవించారు. ముఖ్యంగా పరమేశ్వరుడు లింగారూపంలో స్వయంభుగా అవతరించి శ్రీ మల్లికార్జున స్వామిగా వెలిశారు. ప్రజల హితాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చటనే నివసిస్తూ లోకాన్ని కాపాడవలసిందిగా కశ్యప ప్రజాపతి పరమేశ్వరుని ప్రార్థించాడు. శివుడు ఆ ప్రార్థనను మన్నించి ఆ క్షేత్రంలోనే కొలువయ్యారు. యజ్ఞం జరిగిన ఆ ప్రాంతమే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు జొన్నవాడలో కొలువై ఉన్నాడని తన మనోనేత్రంతో గ్రహించి ఇక్కడికి వచ్చారు. భక్తులను కటాక్షించేందుకు ఇక్కడ నివసించాలని శివుడు కోరడంతో అమ్మవారు ఆయన పక్కనే కొలువయ్యారు. అమ్మవారు పెన్నా నదిలో బింబ రూపంలో అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ బింబం స్థానికులకు లభించడంతో భక్తితో పూజలు ప్రారంభమయ్యాయి. తదుపరి కాలంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు జొన్నవాడకు వచ్చి అమ్మవారిని దర్శించారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఆయన తన తపశ్శక్తితో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారిని కామాక్షి తాయిగా పిలవడం ప్రారంభమైంది. కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను. కళ్ళతోనే భక్తుల కోరికలను గ్రహించి తీర్చే అమ్మ. అందుకే ఆమె కామాక్షి తాయి. నేటి కృతయుగం నుంచి కలియుగం వరకు నిరంతర పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీర్చే మహామాన్విత క్షేత్రం ఇది. జీవితంలో ఒక్కసారైనా ప్రతి భక్తులు దర్శించి తరించాల్సిన శక్తిపీఠం జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం. సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి ఈ దేవాలయం. ప్రత్యేకంగా సంతానం లేని దంపతులు కామాక్షి తాయిని భక్తితో సేవిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఇందుకోసము ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే కోడుముద్దలను స్వీకరించేందుకు భక్తులు చాలామంది వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యంగా ధ్వజారోహణ సందర్భంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని దేవతలందరికీ నివేదించిన తరువాత భక్తులకు పంచుతారు. దీన్ని భుజిస్తే సంతానం కలుగుతుందని భక్తులకు విశ్వాసం. ఇదే విధంగా సంతానం కోరికతో భక్తులు వరపడటం అనే ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయానికి సమీపంలోని పెన్నా నదిలో స్నానం చేసి తడిబట్టలతో అమ్మవారిని సేవించడం ఆనవాయితీ. కోరిక నెరవేరే వరకు ఈ విధంగా వ్రతాన్ని కొనసాగిస్తారు. జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పెన్నా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ద్వాపర యుగంలో ఇంద్రలోకాధిపతి అయిన ఇంద్రుడు పదవిని కోల్పోయి ఒక రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన ఇంద్రుడు పెన్నా నదిలో స్నానం ఆచరించి కామాక్షి తాయిని సేవించడంతో పునీతుడవడమే కాకుండా రాక్షస బాధల నుంచి కూడా విముక్తుడయ్యాడు. త్రేతాయుగంలో కుష్ఠవ్యాధిస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్దాలు పూజా పునస్కారాలకు నోచుకోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగతమవుతోంది. 1969 ఏప్రిల్ మాసంలో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగుతోంది. శైవగామ సాంప్రదాయ ఉత్సవాల ఆలయంలో శైవగామ సాంప్రదాయ రీతితో పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తున్నారు. వివాహం కాని వారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఇలా సమస్యలు ఉన్నవారు పెన్నా నదిలో స్నానం ఆచరించి 3 రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా కటాక్షించి కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలను తీరుస్తూ స్వప్న దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్లు. థ్యాంక్ యూ. మీకు కావాల్సిన
టికెట్ ప్రైజెస్ అండ్ పూజా టైమింగ్స్ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి లాస్ట్లో. మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.